ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్లో 4 సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఆలోచించింది. ప్రజాభిప్రాయం కొరకు ఈ 4 సంస్కరణలను తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వీకరించింది. వాళ్ళ అభిప్రాయం మేరకు 2 ప్రతిపాదనలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొట్టమొదటిది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము యొక్క పబ్లిక్ పరీక్షను రద్దు చేద్దామనే ఆలోచనకు వచ్చారు. అది యథావిధిగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్ష నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత పద్ధతినే కొనసాగిస్తూ ఉంది. 2 ఇంటర్నల్ మార్క్స్ అంటే అంతర్గత ప్రతిభను అంచనా వేసి కొన్ని శాతము మార్కులు కాలేజీ యాజమాన్యము కేటాయించే విధంగా మార్పులు చేద్దామని ఆలోచించారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఈ కళాశాలలు వాళ్ళ ఒక వరుసవాయా లేకుండా ఇంటర్నల్ మార్క్స్ 20 ఉంటే 20, 20 ఉంటే 19 వేస్తారు. కనుక అవినీతికి ఆస్కారం ఉండొచ్చని మేధావులు, విద్యావంతుల సూచన మేరకు ఈ ఇంటర్నల్ మార్క్స్ను ఉపసంహరించుకున్నారు. ఆ ప్రతిపాదన కూడా ఉపసంహరించుకున్నారు. ఇక అమల్లోకి రాబోతున్నాయి 2 ఉన్నాయి. ఒకటి సిలబస్. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షలు, జేఈఈ, నీట్ పరీక్షలకు వాటి పరీక్షల సిలబస్ ఆధారంగా వాటిలో మంచి ర్యాంకులు సాధించడానికి అనుకూలంగా ఇంటర్మీడియట్ సిలబస్లో పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్నే ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ సిలబస్నే జేఈఈ, నీటు ప్రామాణికంగా తీసుకుంటారు. దీనివల్ల మన విద్యార్థులు నీట్లో, జేఈఈలో ఎక్కువ మంది సీట్లు పొందే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన సంస్కరణ, సిబిఎస్ఈలో 10+2 చదివితే 10+2 తర్వాత ఇంజనీర్గా వెళ్ళచ్చు, అంటే ఎంపీసీ జేఈఈకి వెళ్ళచ్చు, బైపీసీ నీట్ పరీక్షకు కూడా వెళ్ళచ్చు. అంటే 10వ తరగతిలోనే మేము ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా అని తేల్చుకోవడం కష్టం. అప్పుడు విద్యా అవకాశాలు అలా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు అలా ఉంటాయి. 2 ఏళ్ళు ముందుగా తెలుసుకోవడం కష్టం. తర్వాత 10వ తరగతి వయసులో మరి పిల్లలు కొంచెం ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు. నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను. అంటే మానసిక పరిపక్వత 10వ తరగతి సమయంలో ఉండదు. అప్పుడు కేవలం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేసరికి 17 ఏళ్ళు. అప్పుడు కొంతవరకు మెంటల్ మెచ్యూరిటీ, మానసిక పరిపక్వత ఉంటుంది. అప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకని ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ అనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఎంబైపీసీ చదివితే నీట్ పరీక్ష రాసి డాక్టర్ అవ్వచ్చు, జేఈఈ పరీక్ష రాసి ఇంజనీర్ అవ్వచ్చు. స్వల్ప మార్పే. గతంలో 6 సబ్జెక్టులు ఉండే, దీన్ని 5 సబ్జెక్టులు కుదించేశారు. ఎంపీసీ వాళ్ళకి గణితము ఏ, గణితము బి అని ఉన్నది. 2 ఏ బీలు ఉండేవి గణితం మ్యాథ్స్లో. ఆ మ్యాథ్స్ రెండింటిని కలిపేశారు. ఇప్పుడు ఏలు బీలు లేవు, ఒకటే గణితం. ఇవన్నీ ఎప్పటి నుంచి అమలవుతాయి? రేపు జూన్ నుంచి ఈ కొత్త విధానం అమల్లో ఉంటుంది. సో మ్యాథ్స్ ఒకే పేపరు. అట్లాగే ప్రస్తుతం బైపీసీ వాళ్ళకి బాటనీ వేరు, జువాలజీ వేరుగా ఉంది. ఈ రెండింటిని కలిపేసి బయాలజీ కింద చేశారు. అంటే 6 సబ్జెక్టుల విధానం 5 సబ్జెక్టులకు వచ్చింది. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు ఇద్దరు కామన్గా చదవాల్సిన సబ్జెక్టులు 2 ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇద్దరు చదవాల్సిందే. ఇక లాంగ్వేజెస్ విషయంలో ఇంగ్లీషు తప్పనిసరి. 2వ లాంగ్వేజ్ తెలుగు కానీ సంస్కృతం కానీ మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులు
వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో పాటు 6వ ఆప్షనల్ సబ్జెక్టుగా బయాలజీ తీసుకోవచ్చు. అట్లాగే బైపీసీ చదివేవాళ్ళు 6వ సబ్జెక్టుగా ఆప్షనల్గా మ్యాథమెటిక్స్, గణితం తీసుకోవచ్చు. ఈ 6వ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, ఏం పర్వాలేదు. 6వ సబ్జెక్టు మీరు ఆప్షనల్గా ఎంపిక చేసుకున్నారు కనుక ఫెయిల్ అయినా మీరు ఇంటర్మీడియట్లో పాస్ అయినట్టుగా పరిగణిస్తారు. కానీ నీటు జేఈలో మాత్రం మీరు మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయితే మీకు ఇంజనీరింగ్ ప్రవేశం ఉండదు. అట్లాగే ఈ నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% మార్కులు రాకపోతే ఇంటర్మీడియట్లో ప్రవేశం ఉండదు. కనుక ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే మామూలుగా మీరు బీఎస్సీ చదువుకోవడానికి పనికొస్తుంది, కానీ ఈ నీటు జేఈ పరీక్షలో ఉపయోగపడదు. మరి ఆర్ట్స్ వాళ్ళకు కూడా ఇదే విధానం ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని దాంతోపాటు మ్యాథమెటిక్స్ ఆప్షనల్గా తీసుకోవచ్చు, లేదు బయాలజీ ఆప్షనల్గా తీసుకోవచ్చు. కానీ ఆర్ట్స్ వాళ్ళు ఈ నీట్కి, జేఈ పరీక్షకి అర్హులు కాదు. ఆర్ట్స్ వాళ్ళు ఇంజనీరింగ్కినూ డాక్టర్ అయ్యే అవకాశం లేదు. ఈ విధంగా ఈ రోజున ఇంటర్మీడియట్ బోర్డు చేసిన మార్పులు, నా సలహా తల్లిదండ్రులు అందరూ కూడా ఎంబైపీసీ కోర్సులోనే చేర్పించండి. ఎంబైపీసీ కోర్సుని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంబైపీసీ ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చేశారు. జూనియర్ లెక్చరర్ల కొరత ఏమాత్రం లేదు, సరిపడా సిబ్బంది ఉంది. ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలో కూడా తల్లిదండ్రులు మాకు ఎంబైపీసీ కావాలని అడగండి. తర్వాత తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అంటే మీరు కింది క్లాసు నుంచి 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. 6 నుంచి తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియంలో చదివితే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది అనుకుంటారు ఇంటర్మీడియట్ తెలుగులో చదివితే ఇంజనీరింగ్లోనూ వైద్య విద్యలో రాణించలేము, అక్కడ పికప్ చేయలేము అని అనుకుంటారు. నా వరకు నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం తెలుగు మీడియంలో గ్రామీణ ప్రాంతంలో చదివాను. నేనేం కార్పొరేట్ కళాశాలలో చదవలేదు, లేదు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోనూ చదవలేదు. మరి అటువంటి దాంట్లో చదివి కూడా వైద్య విద్యలో రాణించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కనుక 10th వరకు తెలుగు మీడియంలో చదివి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్కి జంప్ చేయటం అది మంచి నిర్ణయం కాదు. ఇంటర్మీడియట్ పూర్తి చేయండి, ఏం పర్వాలేదు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు అనేక మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా రాణించటం అనేది మనం గమనించాం. కనుక తల్లిదండ్రులు 2 ఆప్షన్స్ ఉండే విధంగా ఎంబైపీసీ కోర్సులో చేర్పించే విధంగా రాబోయే విద్యా సంవత్సరం, అంటే ఇప్పుడు 10th రాసే పిల్లలకి, 10th రాసే పిల్లలు జూన్లో మీరు ఎంబైపీసీలో కోర్సులో చేరి 2 ఏళ్ల తర్వాత మీరు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా అనేది అప్పుడు నిర్ణయం. అప్పటి అవసరాలను బట్టి, అప్పుడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏది చదివితే మీకు బంగారు భవిష్యత్తు. ఎందుకంటే కోటి విద్యలు కూడా కోటి కొరకే కదా. కేవలం చదివేశాను, డిగ్రీలు వస్తే ఉపయోగం ఏంటి? ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగమో లేదు స్వయం ఉపాధికి ఉపయోగపడే విధంగా మీ విద్య అక్కరకు రావాలి. కనుక ఎంబైపీసీ నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాధికులు, మేధావులు, విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఇంకా విద్యా విధానంలో NEP 2020 నూతన విద్యా విధానం 2020 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ కాలము చెల్లిన బ్రిటిష్ కాలము నాటి ఆ సిలబస్సుని, ఆ పద్ధతులను,
ఆ మోసపోసే విధానాన్ని మార్చి శిక్షణ స్కిల్కు ప్రాధాన్యత ఇచ్చి, ప్రాక్టికల్ నాలెడ్జ్కి ప్రాధాన్యత ఇచ్చి, పరిశ్రమల అవసరాలను గుర్తించి, వ్యాపార సంస్థల అవసరాలను గుర్తించి తదనుగుణంగా విద్యా విధానంలో మార్పులు చేయవలసిన అవసరం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు.